మిమ్ములను నీటి పైన నడిపించడానికి వచ్చా. మీరు నా మార్గంలోనికి వచ్చినట్లయితే, నా రక్తం చేత కడగబడినట్లయితే, మిమ్మల్ని కూడా జలములలో పడి వెళ్ళిన జలములు నిన్ను తాకలేవు. చప్పట్లు కొట్టు. నే పాడనా కీర్తించనా శతకోటి సూర్యా తేజుడా మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా సుకుమారుడా సంపన్నుడా సుకుమారుడా సంపన్నుడా శతకోటి సూర్య తేజుడా శతకోటి సూర్య తేజుడా మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా సుకుమారుడా సంపన్నుడా ఆరాధ్య దైవమా నా ఆనంద తైలమా ఆరాధ్య దైవమా నా ఆనంద తైలమా అంకితమై పాడనా అంకితమై పాడనా అభినయించి నిన్నే వర్ణించనా అభినయించి నిన్నే వర్ణించనా అభినయించి నిన్నే వర్ణించనా అభినయించి నిన్నే కీర్తించనా అభినయించి నిన్నే వర్ణించనా అభినయించి నిన్నే వర్ణించనా అభినయించి నిన్నే కీర్తించనా అభినయించి నిన్నే వర్ణించనా అభినయించి నిన్నే వర్ణించనా 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 అభినయించి నిన్నే వర్ణించనా శృతి మించి నిన్నే కీర్తించనా శృతి మించి నిన్నే కీర్తించనా పరవశించి నీలో నాట్యమాడనా పరవశించి నీలో నాట్యమాడనా గమనించండి రాత్రికాల సమయంలో కీర్తనల గ్రంథములో 77వ కీర్తన మనం చదువుకుందామండి. ఆ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. చూడండి,
నేను రాత్రికాల సమయంలో ఏం చెప్పాను, మనం ఇసుకలో నడిస్తే అడుగులు కనపడతాయి. మెత్తని నేల మీద ఏదైనా నడిచామనుకో, బురదలాగా ఉండేదని దానిలో అడుగులు కనబడతాయి. ఏదైనా పౌడర్ లాంటిది నేల మీద ఉండి మనం నడిచామనుకో అడుగులు కనబడతాయి. ప్రపంచములో యేసుక్రీస్తు వారి యొక్క అడుగులు అతని దర్శనంలో చూస్తున్నాడు. ఆసాబ్ అనే ఆయన దర్శనంలో చూస్తున్నాడు. ఏమని? నీటి మీద అడుగులు ఉన్నాయి. బియ్యంలో మనం చేతులు అలా పెడితే మన ముద్రలు పడతాయి. లేకపోతే బీబిడమ్మ నిండా బియ్యం ఉన్నాయి, ఒకసారి దోసుడు తీస్తే దోసుడు తీసినట్టే కనబడుతుంది. అయితే ఆసాబ్ అనే ఆయన ఒక దర్శనం చూశాడు. అతడు ప్రార్థిస్తున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో పరలోకము నుంచి ఒక పరిశుద్ధుడు దిగిపోయి ఆయన సముద్రం మీద నడుస్తున్నాడు. ఆయన మార్గం సముద్రంలో కనబడుతుంది. అడుగులు కూడా కనబడుతున్నాయి, కానీ అడుగులు గుర్తించలేని స్థితిలో అతడు ఉన్నాడు. నిజమేనా? ఇది కరెక్టేనా? ఈ దర్శనం కరెక్టేనా అని మనం గమనిస్తే, యేసు ప్రభువారు గల్లే సముద్ర తీరములో 2000 సంవత్సరాల క్రితం గల్లే సముద్ర తీరములో రాత్రి జాములో 4వ జామున ఇంకా చీకటి ఉండగానే ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఆయన అడుగులు సముద్రం మీద నడిచి రావటం ఆసాబు గుర్తించలేదేమో కానీ శిష్యులు గుర్తిస్తున్నారు. చప్పట్లు కొట్టి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, నీళ్లు మీద యేసు ప్రభువారు నడిచిన అనుభవం ఏ అనుభవం అయి ఉండాలి? దేనికి సాదృశ్యం? ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక బలహీనత మనిషిలో కనబడుతుంది. చూపులో కనబడుతుంది, మాటలో కనబడుతుంది, ప్రవర్తనలో కనబడుతుంది, శ్రేష్టంలో కనబడుతుంది. పల్లెటూరు వాతావరణానికి వచ్చేసరికి పెళ్లి చూపులకు వచ్చారనుకోండి, పెద్దలు అడుగుతూ ఉంటారు, ఆ ఇంటికి వెళ్ళి కుమార్తెనిచ్చేవాళ్ళు ఆడపిల్ల సంబంధమైన తరపు వాళ్ళు మగపిల్లని ఎంక్వైరీ చేయడానికి వచ్చి అక్కడక్కడ అడుగుతూ ఉంటారు, అయ్యా ఆ అబ్బాయి మంచివాడేనా, నడకల మంచివేనా, ప్రవర్తన మంచిదేనా అన్నప్పుడు కొంతమంది ఏమంటారంటే, అబ్బాయి మంచోడే కానీ నడకల అంత మంచివి కాదు, అమ్మాయి మంచిదే కానీ నడకలు అంత మంచివి కాదు. అంటే వాళ్ళ ప్రవర్తనలు ఎక్కడో తేడా ఉందని అర్థం. అయితే ఈ ఆసాబు సముద్రం మీద నడుస్తున్న ఒక వ్యక్తిని చూశాడు. ఆయన మార్గం ఎటు వెళ్తున్నాడో చూశాడు. ఆయన అడుగులు సరిగ్గా కనబడతలే అతనికి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీళ్లు కొన్ని సాదృశ్యాలు మనం గమనిస్తే నీళ్లు పాపానికి సంబంధమైనటువంటిగా కనబడుతున్నాయి. కెలుకులైన నీళ్లు, పొరులుతున్న నీళ్లు, ఒక్కోసారి వరదలు వచ్చినప్పుడు ఎర్రగా ఉండే నీళ్లు, ఆ నీళ్లు పాపానికి సంబంధమైన నీళ్లుగా కనబడుతున్నాయి. అంటే ఈ నీటి మీద నడవటం అనుభవం ఏంటంటే, శరీర రోగమైన, ఆత్మీయ రోగమైన, కామ క్రోధ లోభ మధుమత్సరపు క్రియల్లో ఈ భూమి మీద శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలలో యేసు ప్రభువారు 30 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి నడిచినాడు, కానీ ఏ పాపం ఆయనకి అంత లేదు. చప్పట్లు కొట్టి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. నీటి మీద నడుస్తున్నప్పుడు నీళ్ళ మీద ఆయన నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే పాపాన్ని జయించిన అనుభవం, సర్వ పాపమును ఆయన జయించాడనే అనుభవం రీతిగా మనకు కనబడుతుంది. అందుకని నీటి మీద నడిచిన అనుభవం ఏంటంటే, సహజంగా నీటిలో ఎవరు నడిచినా మునిగిపోతారు. కానీ యేసు ప్రభువారు నీటిలో మునగలేదు. కారణం ఏంటంటే, ఆయన
సర్వ శక్తిమంతుడు గనుక, ఆయన పాదములు పవిత్రమైన గనుక, నీటి మీద నడవటం అనుభవం ఏంటంటే, నేను లోకాన్ని జయించా, ఆశలు జయించా, కోరికలు జయించా, శరీరాశలు జయించా, నేను నడిచాను గనక మిమ్మల్ని కూడా నేను నడిపిస్తా. చప్పట్లు కొట్టి గట్టిగా. అందుకనే పేతురయ్య గారు యేసు ప్రభువు నడిచి వస్తున్నాడు. భయపడిపోయారు శిష్యులంతా. 12 మంది శిష్యులు నావలో ఉన్నారు, భయపడిపోతున్నారు వీళ్ళంతా. వాళ్ళల్లో ఒక ఆయన ధైర్యం చేసి యేసు ప్రభువుని, మొదట భూతం దెయ్యం అనుకున్నారు. యేసు ప్రభువు కేక విని, మాట విని వాళ్ళు భయపడకుండా ఆగిపోయి యేసు ప్రభువు అంటాడు, భయపడద్దు, నేనే. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. నేనే. ఈ మాట ఎవ్వరు ప్రపంచంలో ఇంతవరకు అనలేదు. యేసుక్రీస్తు వారు మాత్రమే అనగలుగుతున్నాడు, నేనే. ధైర్యము తెచ్చుకొనండి, నేనే. భయపడద్దు, మీరు భయపడద్దు, ధైర్యం తెచ్చుకొనండి. ప్రతి మనిషి ఈ నీటిలో మునిగిపోతున్నాడు కదా. ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళంతా, నడిచిన వాళ్ళంతా నీటిలో మునిగిపోతున్నారు కదా. నేను మిమ్మలను నీటి పైన నడిపించడానికి వచ్చా. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మీరు నా మార్గంలోనికి వచ్చినట్లయితే, నా రక్తం చేత కడగబడినట్లయితే, మిమ్మల్ని కూడా జలములలో పడిన వెళ్ళిన జలములు నిన్ను తాకలేవు. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం. మనం జలముల్లో పడి వెళ్ళినా అవి నిన్ను తాకలేవు. జలములలో పడి దాటినప్పుడు, జలములలో పడి నువ్వు దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, నువ్వు మునిగిపో, నువ్వు పాపములో పడిపో, నీటి సంబంధమైన ఏ అనుభవంలో కూడా నువ్వు పడవు. నేను నడిచాను గనక, నిన్ను నేను నడిపించడానికి వచ్చాను గనక, నేనే నీతిమంతుడు కాదు, మిమ్మల్ని కూడా నీతిమంతులుగా నిలబెట్టడానికి తండ్రి ఎదుట నేను వచ్చాను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ మాట చెప్పిన వాళ్ళు మనకెవరు లేరు. రాత్రికాల సమయంలో కెలుకులు చేయబడిన నీళ్లు, మురికిగా ఉన్న నీళ్లు, శాంతికరమైన తెల్లగా ప్రశాంతంగా ఉన్నటువంటి నీళ్లు. నీళ్ళల్లోనే కొన్ని రకాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో నీళ్లు తాగితే కట్టికి ఉప్పులుగా ఉంటాయి. స్నానం చేసిన కాసేపటికి ఒంటి మీద ఉప్పు కూడా వస్తుంది. కటిక ఉప్పులు కొన్ని ప్రాంతాల్లో అటు ఉప్పుగా ఉండవు, ఇటు తీయగా ఉండవు, సవిసారం లేనిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో చేదుగా ఉంటాయి నీళ్లు, అస్సలు నోట్లో పోసుకొని తాగలేరు. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు చేదుగా ఉంటాయి. ఈ చేదైన అనుభవాలను కూడా వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. నిర్గమాకాండములో ఎర్ర సముద్రం దాటగానే మారా అనే ప్రాంతానికి ప్రజలు వచ్చారు. దేవుడు తన శక్తి చేత తన ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించాడు. దాటించిన తర్వాత దాటగానే కొంచెం లెక్క ప్రయాణం చేసిన వెంటనే ఒక ప్రాంతం పేరు మారా అని ఉంది. ఈ మారా దగ్గరికి వచ్చారు. ఈ మారా దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళకి బాగా నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళని కలవరించుకుంటుంటే అక్కడ నీటి ఓటలు, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. కష్టతరమైనటువంటిది. మనం ఏమంటామంటే, తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు ఏమంటారండి, వీళ్ళు మారండి,
చచ్చినా మారండి, వీడి బతుకు మారదండి. గ్రామాలలో ఎక్కువగా మాట్లాడే మాటలు, తల్లిదండ్రులు హింసించే వారిని, కుటుంబాల్లో ఉపయోగం లేకుండా జీవిస్తున్నటువంటి వారిని, పని పాట లేకుండా మత్తు పానీయాలకు అలవాటు పడి తల్లిదండ్రులు వేధిస్తున్నటువంటి వారిని, ఏ పని పాట లేకుండా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు సంపాదించిన ఆ కూలితోనే వాళ్ళు ఇతరితరమైనటువంటి ఎంజాయ్లు చేసి కడుపు నింపుకున్నటువంటి వారిని ఏమంటారంటే వీళ్ళు మారరండి, వీళ్ళు మారరు. నిజమేనా? మనం చాలా విన్నాం. అయితే ఇక్కడ నీళ్లు బహు చేదులుగా ఉన్నాయి. ఎంత చేదంటే వాళ్ళు తాగిన తర్వాత ఏమన్నారో చూద్దాం. వాళ్ళు త్రాగారు, ఆ ప్రాంతంలో నీళ్లు దొరికినని తాగేశారు. తాగిన తర్వాత వాళ్ళ బాధ ఏంటంటే కడుపులోకి వెళ్ళి దిక్కుండానే వాళ్ళు ఏమంటున్నారంటే భయంకరమైన చేదుగా ఉన్న ఈ నీళ్లు అని అడుగుతున్నారు, అంటున్నారు. వాళ్ళు అంటున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. చాలు. ఇక్కడ అక్కడ ఏమని రాయబడిందంటే వాళ్ళు వచ్చి అలసిపోయి నీళ్లు తాగితే నీళ్లు చేదుగా ఉన్నాయి. చేదుగా ఉండాలికే సేవకుడి మీద గొనగటం స్టార్ట్ చేశారు. చిచ్చి, ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చావు మమ్మల్ని, ఎర్ర సముద్రం దాటకపోయినా బాగుండేది, అక్కడ నీళ్లు బాగుండేవి, ఇక్కడ నీళ్లు బాగోలేదు, భయంకరమైన చేదులుగా ఉన్నాయి, మేము చచ్చేదాడి చేస్తున్నాం అని సేవకుల మీద గొనుగుతుంటే సేవకుడు ప్రార్థన చేశాడు. ఏమనంటే సర్వశక్తి మంతుడైనటువంటి దేవా, నువ్వు ఏదైనా చేయగలుగుతావు కదా, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కదా, వీళ్ళు అల్లాడిపోతున్నారు కదా, వీళ్ళు తాగటానికి గొంతెండిపోతుంది, తాగుదామంటే చేదు, వీళ్ళు ఎలా బ్రతకాలి అని మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవుడి దగ్గర. వెంటనే దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే ఇదిగో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మ తీసుకొని నీళ్ళల్లో వేసేయమన్నాడు. కొమ్మ తీసి నీళ్ళల్లో వేసేసాడు. ఆ నీళ్ళన్నీ మధురాలుగా మార్చబడి అంటే చప్పట్లు కొట్టు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. చేదైనటువంటి అనుభవాల్ని తీపిగా మార్చేశాడు. ఈ రోజున సమస్త జనుల్లో మారరు, వాళ్ళ జీవితాలు అంతే పాడైపోయినాయి. అనేకుల చేత తిట్లు తిన్నవారు, దూషించబడిన వారు, ద్వేషించబడిన వారు, చివరికి చచ్చిపోదామని తీర్మానం చేసుకుంటున్న మనుషులారా, నా ప్రభు చేదైన నా అనుభవాలను తీపిగా మార్చి మీ జీవితాలను చిగిరింపజేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు మేము ప్రకటిస్తున్న యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చరిత్రే లేదనుకుంటున్నావా? నా బ్రతికే బాగోలేదనుకుంటున్నావా? మీ పిల్లల బ్రతుకులు బాగోలేదా? కుటుంబాలలో శోధన ఉందా?
చీకటి ఉందా? కన్నీళ్ళు ఉన్నాయా? అసమాధానం ఉందా? మీ బ్రతుకులను, మనందరి బ్రతుకులను, నీటిని, చేదైన నీటిని మధురముగా ఏ విధంగా మార్చాడో యేసుక్రీస్తు వారు తన వాక్యము చేత చేదైనటువంటి అనుభవాల్లో ఉన్న మనల్ని, లోతైనటువంటి జీవితంలో ఉన్న మనల్ని, అసహించుకుంటున్నటువంటి మనల్ని బాగు చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టగలిగిన శక్తి సామర్థ్యము కలిగిన వాడు మేము ప్రకటిస్తున్న క్రీస్తు. క్రీస్తు రోజున విశ్వాసం అంటే దేవుని యొద్ద నుంచే రావాలనిపిస్తుంది. ఒక్కోసారి మనం అనుకుంటాం ఈ మనుషులు కఠినమైన వాళ్ళు, ఈ మనుషులు మారరు, వీళ్ళ బ్రతుకులు మారు అనుకుంటాం మనం. ఓ రోజున అసలు దేవుడంటే తెలియని వ్యక్తులు ఆ ఇంట్లో ఒక పిల్ల పనిచేస్తుంది, చిన్న పిల్ల పనిచేస్తుంది. ఆ చిన్నపిల్ల కఠినమైనటువంటి హృదయమైనటువంటి జీవితం కలిగినటువంటి ఒక యజమాని కింద పనిచేస్తుంది. అయితే ఆ యజమానితో ఆ పిల్ల మాట్లాడే ధైర్యం లేదు. పని మనిషి, ఇల్లు ఊడ్చి, ఇల్లు కడిగి, బట్టలు ఉతికి, అంట్లు తోమే పని మనిషి. ఈ పని మనిషి ఏమనుకుంటుందంటే ఆ యజమానుడు పేరుంది, ఖ్యాతి ఉంది, ఎంత యుద్ధానికి వెళ్ళినా జయించే శక్తి ఆ యజమానుడికి ఉంది, అందం ఉంది, రూపం మంచిది, బహు చక్కనిది. కానీ ఆ యజమానుడు వస్తుంటేనే ఆయనలో ఉన్న రోగం ఏంటంటే ఆయన వస్తుంటేనే కంపు కొట్టేస్తుంది. కట్టుకున్న భార్య ఎంత అనుభవించిందో మనకు తెలీదు. ఈ పని పిల్ల ఇంత కఠినమైనటువంటి మనుషులు కదా, అయినా కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని గురించి ఒక్క మాట చెప్పాలని ఆశపడి చాలా కాలం ఓర్చుకొని తన యజమానురాలతో మాట్లాడుతుంది. అమ్మా రాయ్ ఏంటి అని అడిగింది. ఏం లేదమ్మా, ఒక చిన్న మాట చెప్పాలి తల్లి అంది. నీ మాట వినేది నేను, చేయి పనే, పని చేయి. నాకెందుకు లేని మళ్ళీ పని స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ ఆమె కృంగిపోతున్న సమయంలో ఒక రోజున చూసి మాట్లాడింది. తల్లి, నేను నీతో ఒక మాట మాట్లాడా. ఏం మాట చెప్పు? ఏంటంటే ఫలానా చోట సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సేవకుడు ఫలానా చోట షోమ్రోను పట్టణంలో ఉన్నాడు. ఉంటే ఏంటంట? ఏం లేదమ్మా, మన యజమాని నేను ఇక్కడ అంట్లు గడుగుతుంటేనే, అటు వస్తుంటేనే కంపు భరించలేకపోతున్నా. నువ్వు కట్టుకున్న దానిగా ఎలా భరిస్తున్నావు? కుష్ఠరోగం, చేతులు కుళ్ళిపోయి ఏళ్లలో రోగం. ఈ కుష్ఠరోగంతో చాలా బాధపడుతున్నాడు. అతను మంచి పేరు అన్నీ ఉన్నాయి, కానీ రోగం తగ్గట్లేదు. సరే, ఈ పిల్ల ఏం చేసిందంటే, అమ్మా నీకు ఆ కంపు ఉండదు, ఆ రోగం ఉండదు, నా మాటిను, సర్వశక్తిమంతుడైనటువంటి జీవము కలిగిన దేవుని సేవకుడు అక్కడున్నాడు. మీ స్థితిగతులు మారిపోతాయి, మీ చరిత్ర మారిపోద్ది, నా మాటిను అని చెప్పింది. చివరికి ఈమె, నేను రాత్రికాల సమయంలో చెప్పా, యజమానుడికి పవర్ ఉండదు, యజమానురాలకే పవర్ ఎక్కువ. అందుకనే పిలాతు భార్యతో దేవుడు మాట్లాడింది. అందుకే యజమానురాలు టచ్ చేసిందేమి. ఇక యజమానురాలు తన యజమానిని దగ్గరికి తీసుకొని చక్కగా మాట్లాడతా, అయ్యా
ఇదంతా కాదు, నేను ఒక మాట చెప్తాను వింటారా అంది. ఏంటా మాట చెప్పు. ఈ కంపు రాకుండా, ఈ రోగం లేకుండా, ఈ దరిద్రం లేకుండా ఒక ఆయన బాగు చేసి ఆయన ఉన్నాడంట. ఎవరైనా అన్నాడు. ఎవరోనంటయ్యా? మన పని మనిషి చెప్పింది. సర్వశక్తిమంతుడు, ఈ భూమి ఆకాశమును కలుగు చేసిన వాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడంట. నేను నువ్వు దాని మాట అన్నావా? దాని మాట అన్నావు నువ్వు? వింటాం కాదయ్యా, నాకు అనిపిస్తుంది నిన్ను నేను బాగా చూసుకోవాలి, ఇప్పుడే మంచిగా చూసుకుంటున్నా. ఎంత చక్కని అందం నీది. నీవు 10 మందిలోకి వెళ్తున్నావు, నువ్వు ఇంకా మంచిగా ఉండాలి. నా కోరిక అది. నా కోరిక, ఒక్క కోరిక తీర్చమని చెప్పేసి అడుగుతుంది. అడిగినప్పుడు అతడు కూడా సరే నా భార్య చెప్పింది కనుక నేను వెళ్తాను అని చెప్పేసి రథం డైరెక్ట్గా సేవకుని దగ్గరికి వెళ్ళిపోయింది. సేవకుని దగ్గరికి వెళ్ళి రథం ఇక ఏమవుతుంది, ఈ రథం వెళ్ళి ఆగితే ఆ సేవకుడు మామూలు సేవకుడు కాదు. ఆ వచ్చినోడిని కూడా చూడకుండా ఎవరో చెప్పారయ్యా పలానా సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చాడయ్యా అనగానే సేవకుడు వెళ్ళిపోయి వందనాలు చెప్పి ఏమల్లా వందనాలు చెప్పలా. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు 7 మునుగులు మునిగితే నీ రోగం పోతే అన్నాడు. ఈయన కొంచెం సైన్యాధిపతి కదా, కొంచెం అది ఎక్కువ. ఏది అది నేనంటే ఏమనుకుంటున్నాడు ఆయన? బయటకు కూడా రాకుండా వెళ్ళి మునగమంటున్నాడు. మాకు లేవా ఆ నదుల పేర్లు ఒకసారి చదువు. ఆయన ఏమన్నాడు చూద్దాం. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుని యెహోవా నామం బట్టి దమస్కా నదులైన అబనాయాము ఫర్పారు ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? మా నదుల్లో అనుకుంటున్నారు. ఎవడు రాడాడు అక్కడ మనం అంటాడండి. రథం మోనేరా. ఆ రథం నడిపేవాడు అంటాడు స్పీడ్గా కోపంతో ఉన్నాడు యజమానుడు. అయితే ఇంటి దగ్గర చూస్తా ఉంది. ఏమని? ఈ సైన్యాధిపతి భార్య ఏమనుకుంటుందంటే, సర్వశక్తిమంతుడైనటువంటి నీ దేవుడు నా యజమాని స్వస్థపరుస్తాడు కనుక ఈ మంచం కొత్తదేశాయి, ఈ పరుపు కొత్తదేశాయి, ఈ దుప్పటి కొత్తదేశాయి, అన్ని కొత్తదే. ఇల్లంతా అలంకరించేస్తున్నామే. ఆమెకున్న విశ్వాసం ఏంటంటే, ఆయన సర్వశక్తి మంతుడు కనుక నా భర్త బాగుపడొస్తాడు. చెప్పండి కూడా గట్టిగా. ఎక్కడ మారిపోయింది ఇప్పుడు? ఎంత కఠినమైన హృదయాలు అవి. ఎవరిని లెక్క చేయని వారు ఇప్పుడు ఆమెకు గొప్ప విశ్వాసం వచ్చింది సర్వశక్తి దేవుని మీద. నాకు తెలిసి ఈ నయమాను బాగుపడ్డానికి కారణం తన భార్య అనే. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. నయమానికి విశ్వాసం లేదు. నయమానికి అసలు ఏమాత్రం నమ్మకం కూడా లేదు. కొంతమంది అసలు వాళ్ళు తెలుస్తుందో తెలియదో మాకు తెలియదు కానండి, అమ్మ అందరితో గొడవలు ఎందుకు, సమాధాన పడండి, అందరితో మంచిగా ఉండాలి మనం అని చెప్తాం వాక్యాలు. ఒక ఆమె వెళ్ళి క్షమించో, ఫుల్ శత్రువులు వెళ్ళిద్దరు, క్షమించో అంటుందంట. ఏంటి క్షమించేది అందంట ఆమె. అసలు క్షమాపణ అడిగే విధానం అంతేనండి. క్షమించో ఏంటి అంటే మా అయ్యగారు అడగమన్నాడు క్షమించా. ఇస్త్రు కొట్టి వచ్చిందంట. ఆ కూర్చున్న ఆమె నా దగ్గరికి వచ్చింది. అయ్యగారు సమాధానం అంటే ఏంటి నాకు తెలవక అడుగుతున్నాను, చెప్పా అని వచ్చింది ఆమె.
సమాధానం అంటే ఏముందమ్మా, ఇక నేను నీ ఎడల ఏమన్నా ఇబ్బందికరమైన పనులు చేశాను, ఇక నుంచి చేయను, నన్ను క్షమించు అని అడగాలి, ఆప్యాయతగా అడగాలి, ప్రేమగా అడగాలి అని చెప్పాను. మరి ఆమె ఏంటి అట్ట అడుగుతుంది? నయమాను కూడా అలాంటోడే. ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు నీ దగ్గరికి? మా ఆవిడ వెళ్ళమందని. మా ఆవిడ వెళ్ళమంటే వచ్చా నేను. నువ్వు బయటికి రావు, నాకు వందనాలు చెప్పు, నా రోగం వచ్చిన దగ్గర నూనె రాసి సూత్రం సూత్రం అంటావంటే అను. ఏం పాస్టర్వా నువ్వు, అసలు మర్యాద లేనోడా అని తిట్టిపోతున్నాడు. ఈ సమాధానం అడగటానికి వచ్చినాడు ఇక్కడ ఉప్పు పెట్టబోతున్నాడు. అదే సమాధానం. కొంతమందికి అర్థం కాదు, ఏం చెప్పినా అర్థం కాదు కొంతమందికి. ఏంటమ్మా నా ఇంకా చూస్తున్న టైం అయిందా? రేపు రైట్, ఈ నయమాన్ని కంటిన్యూ చేస్తా. ఏం జరిగిందో రేపు కంటిన్యూ చేస్తాను. దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళాలికి 1 గంట అయింది, పొద్దున్న డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కనుకనే నన్ను కూడా మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. సర్వశక్తిమంతుడు, కఠినమైనటువంటి హృదయాలు అసలు మారరు అన్నటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజల్ని దేవుడు ఎలా మారుస్తున్నాడు, మారా నీటిని మధురాలకు ఏ విధంగా మార్చాడో రేపటి రోజున ఇంక కొంచెం ముందుకు వెళ్దాం. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఎవరు లేని ఎడారిలో, సమ్మతి లేని సుడిగాలిలో, చెదరిపోయిన బెదరనీయక నీ కౌగిలిలో నన్ను దాచావయ్యా, నా కన్నీరే తుడిచావయ్యా, నీ కౌగిలిలో నన్ను దాచావయ్యా, నా కన్నీరే తుడిచావయ్యా. అధికమైనది నీ కృపా, అంతులేనిది అంధకార గుడారములో ఆదరించినది యేసయ్యా, అంతులేని అగాధములో నన్ను పిలచినది. అధికమైనది నీ కృపా, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, నీటి మీద నడిచిన అనుభవాలు, నీవు పరిశుద్ధుడవని మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా మారుస్తానని మీ లేఖనాలు బట్టి ప్రార్థిస్తున్నాం. మా బ్రతుకులు ఎంతో చెడిపోయినవి, బలహీనమైనవి, పడిపోయినవి, యోగ్యత లేనివి, అర్హత లేనివి, ఎన్నోసార్లు చనిపోవాలని తీర్మానం చేసుకున్న బ్రతుకులు మావి. మారాను మధురంగా మార్చిన దేవుడు మా జీవితాలను బాగు చేసి, మా బ్రతుకులను చిగురింపచేసి, ఫలింపచేసి నీ ఎదుట నిలబెట్టాలని మీ ఆశ నాయన. వచ్చిన ప్రజలందరికీ నీవు మనసులు మారుస్తావని, మనుషులను చరిత్ర హీనమైన వారిని చరిత్ర కలిగిన వారిగా మార్చే దేవుడువని, నమ్మదగిన దేవుడువని, సర్వశక్తిమంతుడువని, లోకములో ఉన్న జనులందరినీ బాగు చేయడానికి నీవు వచ్చావు తండ్రి.
తాత్కాలికమైన బ్రతుకు ఈ బ్రతుకు కాదని, శాశ్వతమైన బ్రతుకుందని మీ లేఖనాలను బట్టి ప్రకటిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి, మా జీవితాలను మార్చి, కుటుంబాలను మార్చి, ప్రాంత ప్రజలను మార్చి, ఇదిగో ఈ జిల్లాలో, ఈ మండలములో, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్త జనుల్ని దేదీప్యమానంగా వెలిగించి మీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా మార్చమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. మరలా ప్రయాణమై వెళ్ళుచుండగా ప్రయాణాల్లో మీ కాపుదల, మీ కృపను కలుగు చేతండి. సేవకులను దీవించండి, సంఘాలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ చుట్టుప్రక్కల వారిని దీవించండి, నాయకులను దీవించండి, అధికారులను దీవించండి. రేపటి దినాన చివరి రోజు మేమందరం కలిసి మరొకసారి మేము స్తుతించి గణపరిచే భాగ్యాన్ని కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు సదాకాలము మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. గమనించండి, వచ్చిన వారందరికి కూడా